మోదీ బోధనలో విజయం ఎంత అని చెప్పి గుడ్ ఆర్టికల్. మోదీజీ అనే ఈ వ్యక్తి సెంటర్ని ఇంకా తెలంగాణ పాలిటిక్స్ని కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పి ఆర్టికల్ రాస్తారు. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనేది కేవలం ఎలక్షన్స్ పార్లమెంటు కోసమే కొట్లాడుతుంది. రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్రంలో పవర్లకు తీసుకురానికి కొట్లాడది. అంటే తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ వీక్ ఉన్నదని చెప్పి బడేబాయ్ చోటే బాయ్ లెక్క నడుపుతున్నది అని చెప్పి ఇండైరెక్ట్గా రాస్తారు. మీరు చదువుర్రి. ఈ గాయం ఉంది చూడు, ఒక 5 టర్మ్లు వస్తే మజా కాదు. మాకు పొలిటికల్ డామినెన్స్ కావాలా? కట్టర్ కాషాయ కార్యకర్తకి ఏం కావాలా? మాకు 5 సంవత్సరాల గేమ్ వద్దు. మేరకు అట్లీస్ట్ నాకలా 25 साल से मैं भी चारमीनार पे बैठा, माँ की किरकिरी, मेरे को भी 25 साल तक भारतीय जनता पार्टी चाहिए. నాకు ఆ గేమ్ కావాలా, ఆ డామినెన్స్ కావాలా. మా గురువు గారు నాకు ఇది నిన్న పంపించిండ్రు. ఒక గురువు లాంటి వ్యక్తి. బాధేస్తుంది గిరీష్ ఇట్లాంటి కథనాలు వింటే. అవును, నిజంగానే సార్, కథలు ఇట్లాంటివి వింటే కొంచెం బాధేస్తుంది. వెలుగు పేపర్లో డిసెంబర్ 16 నాడు మోదీ బోధనలో విజయం ఎంత అని చెప్పి గుడ్ ఆర్టికల్ చాలా బాగా రాసిండ్రు. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అని అంటే, మోదీ అనే ఈ వ్యక్తి, నేను దేశ ప్రధానిలాగా మాట్లాడతలేను ఇవాళ ఆయన గురించి, ఒక వ్యక్తిలాగా మాట్లాడుతున్నా. మోదీజీ అనే ఈ వ్యక్తి సెంటర్ని ఇంకా తెలంగాణ పాలిటిక్స్ని కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పి ఆర్టికల్ రాస్తారు. మోడీ ఏమో అఫీషియల్గా ఢిల్లీలో బాసు, తెలంగాణలో పొలిటికల్గా బాసు అని చెప్పి ఈ ఆర్టికల్ రాస్తుంది. బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో లేకపోయినా పొలిటికల్ బాస్ మాత్రము బీజేపీ అని చెప్పి చెప్తుంది. ఈ పాయింట్ రాసి పెట్టుకో ఒకసారి. పొలిటికల్ బాస్ ఎవరని అంటుంది తెలంగాణలో? బీజేపీ. బీజేపీ కూడా కాదు, మోడీ. కానీ గవర్నమెంట్ తెలంగాణలో ఉందా? లేదు. ఇది రాసి పెట్టుకో, వస్తానండి ఈ పాయింట్ లాస్ట్కి. మోదీ ఏం చేస్తున్నాడంట అంటే, నేషనల్ లెవెల్లో ఢిల్లీని కంట్రోల్ చేస్తున్నాడు, తెలంగాణలో కూడా పొలిటికల్ రియలైన్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి ఆర్టికల్ మాట్లాడుతుంది. బాధాకరమైన విషయం ఏం మాట్లాడుతుంది అంటే ఈ ఆర్టికల్, ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనేది కేవలం ఎలక్షన్స్ పార్లమెంటు కోసమే కొట్లాడుతుంది. రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్రంలో పవర్లకు తీసుకురానికి కొట్లాడది. అంటే తెలంగాణలో బీజేపీ అనేది ఒక పార్లమెంటరీ ఫోకస్డ్ పార్టీ, పార్లమెంట్ గురించే ఆలోచిస్తుంది అని చెప్పి రాసిండ్రు. స్టేట్ లెవెల్ రూలింగ్ అని అనేది, మోడీ షా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ లేదు అని అనేది ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది. మంచి ఆర్టికల్. నేను ఇప్పుడు క్లియర్ దీని మీద మనం మాట్లాడాలి. ఇట్లాంటి సబ్జెక్టు రిఫరెన్స్లు మాట్లాడాలి. అలాగ అసలు ఆలోచన కూడా లేదు సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్లలో రావాలి. ఎందుకంటే నాయకులు చక్కగా లేరు, సింకే లేరు. అందుకే మోడీ కంప్లీట్గా కంట్రోల్ చేస్తున్నాడు తెలంగాణ బీజేపీ. తనే అయి నడిపిస్తున్నాడు. ఈ నాయకులకు అసలు గవర్నమెంట్ ప్రెషరు లేదు. అందుకనే టీబీజేపీ నాయకులు కూడా ఈయన డిక్టేట్ చేస్తేనే నడవాలా, ఏకఛత్రాధిపతం నడిపిస్తాడు మోదీ, అమిత్ షా, ఎస్పెషలీ మోదీ. అందుకే వాళ్ళను గుసబెట్టి క్లాస్ వీకిండు. మొత్తం తన పవర్ అంతా సెంటర్లో పెట్టుకుంటాడు. అందుకే తెలంగాణను పొలిటికల్గా కంట్రోల్ చేస్తున్నాడు, ఢిల్లీని అఫీషియల్గా కంట్రోల్ చేస్తున్నాడు. బీజేపీ లీడర్లు ఇక్కడ అందుకే గవర్నర్ ప్రెషర్ లేదు, బికాజ్ ఆయన చరిష్మా మీద మేము గెలిచిపోతాం. నేషనల్ పాలసీ అనేది వాళ్ళకు ఒక ఇన్ఫ్లుయెన్స్, అంతే ఇక క్లియర్ కట్గా. మోదీ ఏకఛత్రాధిపతంలో ఇదంతా నడుపుతున్నారు అని చెప్పి చెప్తారు. ఇది డైరెక్ట్గా తెలంగాణ యొక్క బీజేపీ పొలిటికల్ డైరెక్షన్ని దిశా నిర్దేశం ఇస్తున్నది అని చెప్పి ఇది చెప్తారు. అందుకనే తెలంగాణ బీజేపీ ఎప్పుడు కూడా క్యాండిడేట్ సెలెక్షనే తీసుకోండి, అలయన్సెస్ తీసుకోండి, పొలిటికల్ మెసేజే తీసుకోండి, కంప్లీట్గా సెంటర్ నుంచి మోదీయే నడుపుతాడు అని చెప్పి చెప్తున్నారు. అందుకే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అడ్మినిస్ట్రేషన్ వీక్ ఉన్నది అని చెప్పి మాట్లాడతారు. ఈ ఆర్టికల్ ఇంకొక క్వశ్చన్ కూడా ఏం చెప్తుంది అని అంటే, తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ యొక్క నెక్సెస్ మాట్లాడుతుంది. కాంగ్రెస్ అడ్మినిస్ట్రేటివ్ వీక్ ఉన్నది అని చెప్తుంది. ఈ మాట చెప్పినప్పుడు నేను పేపర్ చూస్తే ఆ పేపర్ ఏంది? వెలుగు పేపరే ఏం చెప్తున్నది? ఇక్కడ తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ వీక్ ఉన్నదని చెప్పి బడేబాయ్ చోటే బాయ్ లెక్క నడుపుతున్నది అని చెప్పి ఇండైరెక్ట్గా రాస్తారు. మీరు చదువుర్రి. మీకు ఇది నా ఇంటర్ప్రిటేషన్ అని అనుకోవద్దు. మీకు చదివితే మీకు కూడా ఇదే భావన కలుగుతుంది. కాంగ్రెస్ అనేది ఇంటర్నల్గా డివైడ్ అయిపోయి ఉన్నది అని చెప్పి ఈ ఆర్టికల్ రాస్తుంది. కాంగ్రెస్ డివైడ్ అయిపోయి ఉన్నది కాబట్టి ఏఐసిసి మీద బాగా ఆధారపడి ఉన్నదా, లేక ఏఐసిసిని కలుస్తున్నా అని చెప్పి తెలంగాణ బీజేపీని కలుస్తున్నదా సెంట్రల్లో తెలంగాణ కాంగ్రెస్ అని అనేది ఒక అప్రహెన్షన్ క్రియేట్ చేస్తుంది ఈ ఆర్టికల్. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ మీద చాలా సైలెంట్గా ఉంటుంది అని అన్నట్టు ఒక అప్రహెన్షన్ క్రియేట్ చేస్తుంది ఈ ఆర్టికల్. మోదీ గారు కూడా ఏం చేస్తున్నారు అని అంటే, గవర్నమెంట్ని జర లైట్ తీసుకుంటున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ని బిందాస్ లైట్ తీసుకుంటున్నారు. నవ్వుకుంటా నానబెట్టి నూనెల నాగయ్య లెక్క నడుపుతున్నాడు తెలంగాణని అని చెప్పి ఆ ఆర్టికల్ ఇంటర్ప్రెట్ చేస్తుంది.
బీజేపీ మెల్లగా బీఆర్ఎస్ ఓట్ షేర్ని అట్రాక్ట్ చేస్తున్నది, ఓబీసీ ఎక్సెట్రా ఎక్సెట్రాగా. బీజేపీ మోడీ నేషనల్ ఇమేజ్ ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ ఇమేజ్కి ఈక్వల్ అవుతున్నది అని చెప్పి ఈ ఆర్టికల్ ఇండైరెక్ట్గా చెప్తుంది, వెదర్ ఇట్ మే బి కాంగ్రెస్, బీఆర్ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పటిదాకా ఈ ఆర్టికల్ ఏం చెప్పిందో మీకు చెప్పిన. ఇప్పుడు నేను నా ఇంటర్ప్రిటేషన్ మాట్లాడుతున్నా, మీరు రాసిన దానికి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆర్టికల్. కొన్ని నిజాలు ఉన్నాయి అందులో, లేవని అని అంటలేను. అయితే మోడీ తెలంగాణ స్ట్రాటజీ అని మీరు ఏదైతే అంటున్నారు కదా, ఇందులో ప్యానిక్ ఏం లేదు సార్. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆర్టికల్ రిటర్న్ బై మన కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్. అబ్సల్యూట్గా మంచిగా రాసినారు. కొన్ని అప్రిహెన్షన్స్ ఆయన ఇంటర్ప్రిటేషన్స్ కూడా కరెక్టే, కాదని అంటలేను. ఏ రకంగా పర్సెప్షన్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పి ఆయన రాసినారు. నౌ ది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్, తెలంగాణ మోడీ స్ట్రాటజీ అని చెప్పి మనం మాట్లాడితే పార్లమెంట్ ఫస్ట్ అప్రోచ్ అనేది నేను స్మార్ట్ పాలిటిక్స్ అంట సార్. పార్లమెంట్ ఫస్ట్ అప్రోచ్ అనేది మీరు అన్నారు కదా, పార్లమెంట్ బేస్డ్ పార్టీ అవుతుంది బీజేపీ తెలంగాణలో అంటే, ఫస్ట్ నేను రాజకీయంగా ఆలోచిస్తే అది స్మార్ట్ అప్రోచ్. అగర్ ఈ మోడీ యొక్క తెలంగాణ బ్లూ ప్రింట్ ఫ్రమ్ యువర్ లెన్స్ అగర్ నేను దీనికి కౌంటర్ ఇస్తే, మోదీ గారి కంట్రోల్ కనబడుతుంది, సెంట్రల్ బీజేపీ కంట్రోల్ కనబడుతుంది, కన్సాలిడేషన్ కనబడుతుంది, కన్వర్జన్ కనబడుతుంది. పవర్ అని అనేది, రాజకీయం అని అనేది ఇవాళ రూల్ చేయనీకే కాదు, రేపటి సూర్యోదయాన్ని షేప్ చేయనీకే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా సార్, పవర్ అనేది కేవలం ఇవాళ అధికారంలోకి రానికే కాదు, రాజ్యాధికారం అని అనేది, రాజకీయం అని అనేది రేపటి ఉదయాన్ని షేప్ చేసేది. మీరు రాసింది నేను ఫాల్స్ నెరేటివ్ అనా? కాకపోతే అగర్ అంటే ఏ రకంగా అంటాము అని అంటే, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఫెయిల్ అయింది అని అంటారు, మోడీ రిమోట్ కంట్రోల్గా ఆపరేట్ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడతారు, ఇది స్టేట్ లీడర్షిప్ వీకు, ఇర్రిలెవెంట్ అని చెప్పి మాట్లాడతారు, కార్యకర్తలు ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నారు ఇండైరెక్ట్గా అని చెప్పి మీ ఆర్టికల్ చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది మళ్ళీ మిస్లీడింగ్ స్ట్రాటజీ. నిజంగా చెప్తే ఇది వీక్నెస్ ఎట్లయితుంది సార్? ఇప్పుడు ఈ ఆర్టికల్ ప్రకారము తెలంగాణ బీజేపీ వీక్ ఉందని అన్నారు, కరెక్ట్. మోదీ గారు రిమోట్ కంట్రోల్ లెక్క ఆపరేట్ చేస్తారు, వీక్ ఉంటే రిమోట్ కంట్రోల్ లెక్క ఆపరేట్ చేస్తే తప్పేమున్నది, అది కూడా కరెక్ట్. ఇండైరెక్ట్గా ఇక్కడ వీక్ ఉన్న తెలంగాణలో, నాయకులు లేని తెలంగాణలో, రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తున్న తెలంగాణలో 8 మంది ఎంపీలు రిమోట్ కంట్రోల్తో గెలిచిండ్రు అని అంటే, ఆ రిమోట్ ఎంత స్ట్రాంగ్ ఉంటే గెలుస్తారు అంటే, ఆ కార్యకర్తల బలం బాధ్యత భారత్ మీద ఉంటే ఏ రకంగా ఉంటుంది అన్న ఒక నిదర్శనం కాదా? అంటే ఈ ఆర్టికల్ అందుకే నేను ఫాల్స్ అని చెప్పి చెప్పలే, అగర్ తీసుకుంటే అని అన్నా. ఇక్కడ కార్యకర్తలు ఎంత గట్టిగా ఉన్నారని అంటే, నాయకుడితో మాకు ఫరక్ కూడా, మోదీ గారి గారు రండ్రి, మీ కటౌట్ ఉందా, చలో రండ్రి, భారత్ మాతాకి జై, అరే గిరీష్గా దారా, అరే రారా, అరే రారా, నడ్రా. కార్యకర్తల బలం కనిపించింది. ఇది వీక్నెస్ ఎట్లయితుంది? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మీ మిస్పర్సెప్షనల్ మిస్లీడింగ్ స్ట్రాటజీ అవుతుంది. ద రియల్ క్వశ్చన్ ఏడొస్తుంది తెలుసా బ్రదర్? ఈ ఆర్టికల్ చూసిన తర్వాత నాకు అసలు బీజేపీకి ఏం కావాలనుకుంటుంది అని చెప్పి ఆర్టికల్ చూస్తే, ఈ ఆర్టికల్ ప్రకారము రాజ్యాధికారం కావాలా, ఇది షార్ట్ టర్మ్ గోల్ అని అంట. కార్యకర్తకి ఏం కావాలి తెలుసా నాకు? ఇవాళ అధికారంలోకి వచ్చి రేపు నా అధికారం పట్టమని పోతే మజానే. దురంధర్ డైలాగ్ కొడుతున్నా ఫ్రెండ్స్, గాయపడ్డాం అందుకే గర్జిస్తున్నాం. ఈ గాయం ఉంది చూడు, ఒక 5 టర్మ్లు వస్తే మజా కాదు మాకు పొలిటికల్ డామినెన్స్ కావాలా. కట్టర్ కాషాయ కార్యకర్తకి ఏం కావాలా? డామినెన్స్ కావాలా. ఏం మామ భారత్ మాతాకి జై మామ. పోయి జర్మనీలో మాట్లాడేటట్టు ఉండొద్దు. మళ్ళా అజిత్ దోవల్ గారు ఒక మాట చెప్తున్నా ఫ్రెండ్స్, అజిత్ దోవల్ గారిది. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, ఒక్కోడంట జపాన్ నుంచి అమెరికా పోతున్నాడట షిప్లా, ఆడు మీల్ బుక్ చేసుకున్నాడట, వాడికి ఏదో మీల్ ఇచ్చిరట, అది ఆయనకి బ్రేక్ఫాస్ట్ స్టార్టర్ల లెక్క అనిపించిందట. నేను పైసలు కట్టినాక కూడా నాకు ఇస్తలేరు అని చెప్పి తిట్టుకుంటా జపాన్ని తిట్టిండట. షిప్లకేని ఇమ్మీడియట్గా సూపర్వైజర్ ఉరుకొచ్చి ఆయన ముంగట పెట్టి, నీకు ఇంకా డబుల్ ఫుడ్ ఇస్తా, ఎంత తింటావో తిను, ఎరుగు సావు, నా దేశాన్ని ఏమన్నా అన్నామంటే చీడతా నా కొడుక అని అన్నాడట. ఇది కదా నువ్వు నేను అట్లనే లేమా? ఈ మధ్యలో ఉంటారు, ఈ మధ్యలో చాలామంది ఉంటారు, పనికొచ్చేటోళ్ళు పనికి రానోళ్ళు. మనకు ఆయనకు పిచ్చ క్లారిటీ ఉన్నది ఇక్కడ. తెలంగాణ బీజేపీ సార్ మీకు చెప్తున్నాం, నాయకులు ఎట్లున్నారో పక్కకు పెట్టారు, కట్టర్ కాషాయ కార్యకర్తల మనోభావాలు చెప్తున్నా. మాకు 5 సంవత్సరాల గేమ్ వద్దు, మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాం అని చెప్పి ఎప్పుడైతే ఒట్టు తిన్నాడు చూడు ప్రధానమంత్రి, ఆజ్ భీ వహీ హై, కల్ భీ వహీ రహేగా, పిछली बार, अगली बार, अब की बार, बार बार, हर बार మేరా భారత్ అప్నా మోదీ ప్రమాణ స్వీకారమే చేసుకుంటూ వస్తున్నాడు. మేరకు అట్లీస్ట్ నా కళ
25 साल से मैं भी चारमीनार पे बैठा, माँ की किरकिरी मेरे को भी 25 साल तक భారతీయ జనతా పార్టీ चाहिए. నాకు ఆ గేమ్ కావాలా, ఆ డామినెన్స్ కావాలా. పార్లమెంటరీ ఫస్ట్, పార్లమెంటరీ ఫోకస్డ్ అన్న మాటకు నీకు ఫండ్స్ ఎడికైనా వస్తాయి పార్లమెంట్కని, నీకు ఫండ్స్ ఎడికైనా వస్తాయి నేషనల్ ప్రాజెక్ట్స్కని, నీకు ఫండ్స్ ఎడికైనా వస్తాయి డిఫెన్స్ ఎకానమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంట్లోనే మేజర్ ఫండ్స్ ఉంటాయి. సో నువ్వు ఢిల్లీతో అలైన్ ఉన్నావు అనుకో, నీకు ఫండ్స్ ఎక్కువ వస్తాయి. సో ఢిల్లీ ఫస్ట్ అండ్ తెలంగాణ నెక్స్ట్ ఈజ్ ద స్ట్రాటజీ, ఈజ్ నాట్ అ వీక్నెస్. మోడల్ మోడీ మోడల్, వెయిట్ అండ్ విన్ అని చెప్తాం కదా. ఉత్తరప్రదేశ్లో ఏం చేసినాం, అస్సాంలో ఏం చేస్తున్నాం, త్రిపురలో ఏం చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టినాం. జాడు కొడితే జటాధరుడి సాక్షిగా హర హర మహాదేవ్ అని చెప్పి గడ్డపార దించేసినాం కాషాయ జెండా. రెపరెపలు ఆడుతున్నది ఆడ. మధ్యప్రదేశ్లో ఏం చేస్తున్నాం, మహారాష్ట్రలో ఏం చేసినాం, సైలెంట్గా ఉన్నాం అన్నంత మాత్రాన మా విజయమే వైలెంట్ ఆన్సర్ ఇస్తుంది. అంటే మోదీ గారి రాజకీయం ఎట్లుంటుంది తెలుసా, రాజకీయ నాయకులతో రాజకీయం చేయడు, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని సొసైటీని మెల్లగా జాతీయవాదం సైడు టిల్ట్ చేసేస్తాడు ఆయన. ఒక్కసారి సొసైటీ జాతీయవాదం సైడ్ టిల్ట్ అయింది, ఐడియాలజీ సైడ్ టిల్ట్ అయిందనంటే కసం మహాదేవ్కి తాండవ్ హోగా దుష్మన్ కే సప్నోं पर, తాండవ్ హోగా, హావీ పడేగా హర్ ఏక్ కార్యకర్త తెలంగాణ మే. అండ్ దిస్ ఈజ్ ద మోడీ మోడల్. మాట్లాడతారు ఏమన్నానంటే జర పెద్దగా పోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా డీటెయిల్గా చదివినారా పొద్దున లేచి కూర్చొని. పార్లమెంటరీ పర్ఫార్మర్లని, ఆర్గనైజేషన్ బిల్డర్లని, గ్రౌండ్ లెవెల్ కన్సల్టేటర్లని, ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్లని మస్తు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఫేక్ అని చెప్తారు. బీజేపీ నాయకులకు లేదని చెప్తారు. కార్యకర్తల నాయిజ్, బీజేపీ రైజ్, ఇది పక్కా. తెలంగాణ బీజేపీ నాయకులు ఫేడ్ అవుతారేమో, తెలంగాణ బీజేపీ నాయకులు ఫేక్ ఉంటారేమో. కార్యకర్తల సిస్టమ్ బిల్డింగ్ రైజ్ ఏదైతుందో చూడు, అది భారతీయ జనతా పార్టీ నాయిజ్ అవుతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. మోడీ బీజేపీని తెలంగాణ బీజేపీని డిసిప్లిన్లో పెడుతున్నాడంటే మళ్ళీ పెద్దన్న పాత్ర టీచర్ చెప్పదా సైలెన్స్ ప్లీజ్ అని అంటే ఉంటుంది కదా. మీ దగ్గర ఎవడున్న ప్రతి ఒక్కడు మల్లికార్జున్ ఖర్గేజీ ఆమె ఆశీర్వాద్ దీజీ అని స్టేజ్ మీద నిలబెడతారు, రాహుల్ గాంధీ బాత్ కర్నా చాతి అని చెప్పి కూర్చోబెడతారు. ఫ్యాక్షనల్ వార్లు మా దగ్గర లేవు. ఏం మాట్లాడుతున్నావు, కూర్చో, ఏంది అది మందలిస్తారు కదా పెద్దోళ్ళు, తప్పేమున్నది. ఈ ఆపర్చునిటీ డిఫెక్షన్స్ పెద్దగా ఏముండయి. బీజేపీలో చాలా తక్కువ మంది గెలిచినోడు బయటికి ఓడు, ఆడికి ఏం మిగిలింది, లంక బిందెలు దొరికినా ఏం లేక ఆ లక్షణలతో ఉన్నాడు తప్ప, లక్షణాలు చూపించిండు తప్ప లక్షలకు గులాం కాలే బ్రదర్. ఎవడో ఒక్కోడు దాటిపోయిండు బీజేపీలో, అది కూడా వేరే పార్టీలకి దుంకొచ్చినోడే పోయిండు. బీజేపీ కార్యకర్తలు ఎస్పెషలీ కట్టర్ కాషాయ కార్యకర్తలు సిస్టమ్ బౌడ్లు ఉన్నాడు, సర్కస్లో లేరు. మీ రాజకీయ సర్కస్లో లేరు సార్, సిస్టంలో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్కి క్యాడర్ ఉన్నదా, కాంగ్రెస్కి విజన్ ఉన్నదా, ఫిస్కల్ డిసిప్లిన్ ఉన్నదా, ఆర్థిక డిసిప్లిన్ ఏమైనా ఉన్నదా? ఇవి ఏం చేస్తున్నారు తెలుసా, ఇట్లా చూస్తున్నాడు తెలంగాణని వదిలేసిండు. ఇది ఎట్లుంటుంది తెలుసా, మనం మ్యారథాన్ రేస్ ఆడతాం, ఫస్ట్ జోష్ ఫుల్ ఉంటుంది, నువ్వు టిచ్చక అని చెప్పి దద్దనకర్ ఉరికినావు అనుకో, దాని తర్వాత చుట్టూ తిరగాల కొన్ని మీటర్లు, పులుసు గారిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, నువ్వు కొట్టిన ల్యాప్లన్నీ సంకనాకిపోతాయి. మెల్లగా స్టడీగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఎందుకంటే నాకు 5 year గవర్నమెంట్ వద్దు, నాకు 25 సంవత్సరాల డామినెన్స్ కావాలా. ఇది కట్టర్ కాషాయ కార్యకర్త ఓడుకుంటున్నారు. ఇంకొకటి, ఈ పేపర్ కథనం ప్రకారము కాంగ్రెస్కి క్యాడర్ లేదు, కాంగ్రెస్ల అంతర్గత పంచాయతీలు ఉన్నాయి, కాంగ్రెస్ డివైడెడ్ అయి ఉన్నది, కాంగ్రెస్కి ఫిజికల్ డిసిప్లిన్ లేదు. ఈ పేపర్లో రాసిన ఇండైరెక్ట్గా ఆ మొత్తం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎట్లయితే ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడుతారు కదా సార్, సో ఆబ్వియస్గా మేము కూడా అది ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, ఆ హక్కు మాకు కూడా ఉంటుంది. అది ఇంటర్ప్రిట్ చేసుకొని మాట్లాడితే ఇవాళ బడే బాయ్ అని చెప్పి చోటే బాయ్ ఎవరిని పిలుస్తాడు? ఈ చోటే బాయ్ ఏ బడే బాయ్ దగ్గర నేర్చుకుంటున్నాడు? రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా బడే బాయ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాడు అని అంటే చోటే బాయ్లు చేస్తున్న మిస్టేక్లని మందలిస్తున్నాడు. ఆడ ఐసా నై చల్తా రాజనీతి అంటే. వినకపోతే హమారే బందే హే, రాసి పెట్టుకోరి ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు డంకేపే చోటు చెప్తున్నా, రాసి పెట్టుకోరి, భవిష్యవాణి చెప్తున్నా. ఎవరెవరో ఏ రకంగా ఉంటారొచ్చు, లాస్ట్కి నువ్వో వాళ్ళో వీళ్ళో ఇట్లా గ్రౌండ్లకేం తీస్తాడు, నడుపు పార్టీని అంటాడు. నువ్వు చూడు ఇది కాకపోతే అడుగు తెలంగాణలో. ఆయన జనరల్గా వార్నింగ్ ఇయ్యాడు, ఇచ్చిండా? ఎప్పుడు ఆ జటాధరుడు కూడా మెడిటేషన్లోనే ఉంటాడు. కన్ను తెరిచిండా కరెక్ట్గా చెప్తే మీరు అన్నారు కదా సైలెంట్ ఉన్నది, బడే బాయ్ చోటే బాయ్ అని అంటారు కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ స్పేస్ ఉంది చూడు, దాన్ని ఇట్లా గుంజుతున్నది, ఇట్లా పెట్టి ఇట్లా గుంజుతున్నది. భర్తీలో పెట్టి కీంచి గుంజుతారు చూడు, ఇట్లా భర్తీలో పెట్టి రోగొట్టి భర్తీలో పెట్టి
ఇక మా లీడర్లు ఎందుకు సైలెంట్ ఉన్నారో అది వాళ్ళకు వదిలిపెడతా నేను. కానీ మోడీ మాత్రం కార్యకర్తలతో కనెక్ట్ అయి ఉన్నాడు. మోడీ మాతో కనెక్ట్ అయి ఉన్నాడు. మమ్మల్ని అనుక్షణం క్షణక్షణం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నాడు. లీడర్లు ఎందుకు మాకు? కటౌట్ చూసి ముంగటికి వెళ్ళిపోవాల్సిందే డ్యూడ్. ఐడియాలజీ నేషనలిజం బ్లెండ్ అయ్యి ఇలా ప్రౌడ్ భారత్ అని ఒక ముంగట అడిగేస్తున్నాం. నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ లేదు, గల్లీ ఏడికైనా ఉంటుంది. అసలు నిజంగా చెప్తే కాంగ్రెస్ని తన అదృష్టానికి ఇడిచిపెట్టినాం తెలంగాణలో. ఏ టైంకి మాట్లాడాలో కార్యకర్తలం మాట్లాడుతున్నాం. మోడీ మా మధ్యలో కామన్ ఫ్యాక్టర్. ఓటర్లు మోడీ అంటే నమ్మకం, క్యాడర్కి మోడీ అంటే నమ్మకం, అపోజిషన్కి కూడా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు కూడా మోడీ అంటే నమ్మకం. ఏఐసిసి కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అంటున్నా. నేను ఎవరిని అనలే ఉద్దేశించి, పేరు తీసుకొని అన్నా. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్న దేశంలో మస్తు జగల కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇవాళ ఒక షిప్ యార్డ్ లాగుతుంది చూడు, ఆగినప్పుడు ఒక యాంకర్ వేస్తారు సముద్రంలో, పెద్దది, ఇంత పెద్దది, ఇలా బండలెక్కు ఉంటుంది, అది యాంకర్ వేస్తారు. యాంకర్ వేసి నీళ్ళల్లో నిలబడ్డం, షిప్ కదులుతుంది. షిప్ కదిలినప్పుడు చీలుస్తుంది ఇట్లా. అది కింద ఐస్ గడ్డున్నా టైటానిక్ షిప్ లెక్క కాదు మునగనికి. టైటానిక్ షిప్ ఇది కార్యకర్తల మనోభావంతో కట్టిన షిప్ ఇది. అండ్ వెన్ యూ కాల్ మోడీ రిమోట్ కంట్రోల్ అని అంటే, ఎస్, మోడీ ఈజ్ ద కరెంట్ బాస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ బై డిజైన్, బై నాట్ నెపోటిజం. ఎవడో ఖాందానీ ఇత్తం రాలే, బై డిజైన్ వచ్చిండు. అండ్ మోడీ ఈజ్ ద బాస్ బికాస్ మోడీ పవర్ని చేజ్ చేయడు. పవరే మోడీతో దోస్తానా చేస్తుంది. భారత్ మాతాకి జై. కానీ అది మంచి ఆర్టికల్, నేను చెప్తున్నా కదా, చాలా నీట్గా ఉన్న పరిస్థితిని అంతా రాసిరు. తెలంగాణ బీజేపీ నాయకులు అది అర్థం చేసుకోవాలి అంతే. థ్యాంక్స్ టు ఆ పెద్ద మనిషికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. మమ్మల్ని నమ్మకం చేసి ఈ చదివినవరా గిరీష్ అని చెప్పిండు చూడు, పాదాభివందనం చేసినా తక్కువనే. కొన్ని మిస్ అవుతాం కానీ చెప్తారు.